నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్. నేను మీ మధు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన ఏబిసిడి సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసువో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ అల్లు శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు భారీ హిట్ లేదు. అయితే మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సిరీస్ ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. ప్రముఖ హాస్య నటుడు ఆలీతో జరిగిన చాట్ షోలో చాలా మందికి తెలియని ఒక వాస్తవాన్ని ఆలీ అడిగారు. తన తండ్రి అల్లు అరవింద్ కు ఎంతమంది పిల్లలున్నారని ఆలీ అడిగారు. తన తండ్రికి 4 కొడుకులు ఉన్నారని సిరీస్ దానికి బదులిచ్చారు. అల్లు వెంకటేష్, అల్లు రాజేష్, అల్లు అర్జున్ మరియు తాను అని చెప్పారు శిరీష్. తన రెండో అన్న రాజేష్ 5 ఏళ్ల వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించారు. అప్పటికి శిరీష్ పుట్టలేదట. అయితే అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నానని, అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అరవింద్ మూడ్ పాడు చేసే ధైర్యం చేయలేనని ఆలీ తెలిపారు. ఇప్పటి వరకు అల్లు అరవింద్ కు 3 కొడుకులు మాత్రమే ఉన్నారని భావించినందున ఈ విషయం అందరినీ షాక్ గురి చేసింది.